today. So now I would like to invite our in-charge mentor, Sir Bhagat Singh sir, to give your tribute to Dr. B.R. Ambedkar on the occasion of Indian Constitution Day. కార్యక్రమం గొప్పతనం సరిగ్గా ఇదే రోజున 1949వ సంవత్సరంలో మన భారతదేశానికి భారత రాజ్యాంగ సభ ఆమోదించినటువంటి రోజు ఈ రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనం ప్రతి సంవత్సరం ఈ నవంబర్ 26వ తారీఖున భారత రాజ్యాంగ దినోత్సవం, దీన్ని మనం సంవిధాన దివస్ లేదా జాతీయ న్యాయ దినోత్సవం అని కూడా చెప్తాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం ఎందుకంటే భారత రాజ్యాంగాన్ని రాసే క్రమంలోనే ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు, ఇబ్బందులు కూడినటువంటి సందర్భంలో దేశంలోనే అతిపెద్ద సుదీర్ఘ లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం ఏ రాజ్యాంగంలోనా? భారత రాజ్యాంగం. అందుకే భారత రాజ్యాంగ లక్షణాల్లో మనం చదువుకుంటాం, ప్రపంచంలోని అతిపెద్ద లిఖిత దృఢ రాజ్యాంగం ఏది అంటే భారతదేశ రాజ్యాంగం అని చదువుకుంటాం మనం. 9th క్లాస్ టెక్స్ట్ బుక్ 242 పేజ్లో మనకి రాజ్యాంగానికి సంబంధించినటువంటి అంశాలు, ప్రాముఖ్యతలు, ప్రాధాన్యతలు, విలువలు, నియమాలు, నిబంధనలు, వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం పొందుపరచడం జరిగింది. సందర్భానుసారంగా, సందర్భోచితంగా మనం దాన్ని చదవాలి. రాజ్యాంగ విలువలు, రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను తెలుసుకోవాలి. ఎందుకు రాజ్యాంగాన్ని రాయడం జరిగింది, రాజ్యాంగం యొక్క అవసరం ఏంటి, అసలు రాజ్యాంగం అంటే ఏంటి, దాని ఇంగ్లీష్లో అయితే మనం బుక్ ఆఫ్ రూల్ అంటాం. బుక్ ఆఫ్ రూల్ అంటే ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నీ ప్రజలు పరిపాలన సక్రమంగా నిర్వహించడం కోసం రాసుకున్నటువంటి నియమ నిబంధనల పుస్తకమే రాజ్యాంగం. అందులో నియమ నిబంధనలు ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ రాజ్యాంగం లేకుంటే ప్రభుత్వ పరిపాలన సక్రమంగా జరగదు, దేశమే ఉండదు. దేశ పరిపాలన సక్రమంగా జరగాలంటే ఏం కావాలి మనకి? రాజ్యాంగం. ఏం కావాలన్నా? రాజ్యాంగం. కాబట్టి రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యత అంత గొప్పది. మీకు తెలుసు, 2 సంవత్సరాల పట్టణంలో 18 రోజుల పాటు కష్టపడి రాసినటువంటి రాజ్యాంగానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి అధ్యక్షులుగా ఉన్నారు, రాజ్యాంగ రచనా కమిటీ. తర్వాత సార్ అయ్యాడి కృష్ణస్వామి గారు, శ్రీనివాస్ అయ్యంగార్, మిత్తల్, మాధవరావు, కైతాన్ లాంటి టిటి కృష్ణమాచార్య లాంటి మహనీయుల భాగస్వామ్యంతో కృషి ఫలితంగా ఈ దేశ రాజ్యాంగాన్ని లిఖించడం జరిగింది. అందుకే విదేశీయులు కూడా భారతదేశ రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని వర్ణించారు. ఒక దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఏమని అంటారంటే భారత రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని అందమైన అతుకుల పొంతగా వర్ణించడం జరిగింది. మరి ఒక విదేశీయుడు ఇది ఐరావతంతో పోల్చడం జరిగింది. అంటే అంత గొప్పటువంటి మన భారత రాజ్యాంగాన్ని మనం రాసుకోవడం, మనం వాటిని పాటించడం, రాజ్యాంగం అందించేటువంటి ఫలాలను మనం కూడా పొందడం లాంటివి నాకు అదృష్టం. కాబట్టి రాజ్యాంగ ఫలాలను మీకు 2 చేతులతో అందిపుచ్చుకోవాలని, రాజ్యాంగ విలువలు, నియమాలు, నిబంధనలు, విధులు, హక్కులు గురించి మీరు తెలుసుకున్నప్పుడే నిజమైన భారత రాజ్యాంగం గురించినటువంటి భావి భారత పౌరులుగా మాట్లాడి రాజ్యాంగ విలువలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజ్యాంగం యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను తెలుసుకోవాల్సినటువంటి ఈరోజు మరొకసారి మీ అందరికీ భారత రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు లేదా సంవిధాన దివస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం ఎస్ఐడిటి మరియు క్విజ్ కాంపిటీషన్ నిర్వహిస్తున్నాం. మనం రెమెడియల్ టైంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీకు చాలామంది విద్యార్థులు నా దృష్టికి తీసుకొచ్చారు, సార్ కాంపిటీషన్ పెడుతున్నారు కానీ వాటికి సంబంధించినటువంటి బహుమతులు కానీ ఏమి ఇవ్వట్లేదని చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. మాకు ఇంట్రెస్ట్ లేదు పాల్గొనే అనే మాట మాట్లాడారు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను, ఏ మాట అంటే ఈ టీచర్ల కృషి ఫలితంగానే చాలామంది విద్యార్థులు ఢిల్లీకి వెళ్ళగలిగారు. ఢిల్లీకి పోయి రాష్ట్రపతికి వచ్చేటువంటి అవకాశం ఈ టీచర్ల ద్వారా వచ్చిందని గుర్తుపెట్టుకోవాలి. సాయి సౌమ్య అనే అమ్మాయి ఢిల్లీ దాకా పోయింది, అది టీచర్ల కృషి ఫలితం. లాంటి అవకాశాలు మీరు కూడా అందిపుచ్చుకోవాలంటే ఇటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. నిన్నటి కార్యక్రమం ఈ మోడల్ యూత్ గ్రామ సభ అనేది విజయవంతమైంది. ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు చురుగ్గా పాల్గొన్నారు. మీ గిఫ్ట్స్ కానీ లాంటి బహుమతులు కానీ పక్కన పెట్టి ఏదో ఒక సందర్భంలో మీకు ఉపయోగపడుతుంది. కాబట్టి పాల్గొనడం అనేది ముఖ్యం. మీరందరూ పాల్గొనండి. నా తరఫున మీకు
సహాయ సహకారాలు బహుమతులు కూడా ఉంటాయని తెలియజేస్తూ రెమెడియల్ టైంలో మీరు సిద్ధంగా ఉండాలి, అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. దాంతోపాటు నిన్నటి కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి పిల్లలకి మా సోషల్ డిపార్ట్మెంట్ తరఫున వాళ్ళకి ఒక చిరు కానుక లాంటిది చాక్లెట్ల తోటి వాళ్ళని అభినందించవలసిందిగా ప్రిన్సిపల్ గారిని, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాను. నిన్న పార్టిసిపేట్ చేసినటువంటి పిల్లలు ఒక్కొక్కరుగా వచ్చి చాక్లెట్స్ తీసుకొచ్చిందిగా కూర్చున్నాం.